తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా లెటర్ వెళ్ళింది. అంటే మా అబ్బాయి అడిగితే నువ్వు తిట్టావా అన్నాడు. మళ్ళీ తిట్టినప్పుడు తిట్టరా అన్నాను. ఆ మాట అనగానే పట్టమని కొట్టేశాడు. తెనాలిలో మున్సిపల్ ఉద్యోగులు మంగళవారం మధ్యాహ్నం నుంచి ధర్నా చేస్తా ఉన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తా ఉన్నారు. అయితే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి చైర్మన్ గా పనిచేస్తున్న వెంకటరామయ్యపై దాడి జరిగిందంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్ డౌన్ చేశారు. కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు, నోటీస్ అందజేశారు. అక్కడి నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బయలుదేరుతా ఉన్నారు. వీళ్ళు మున్సిపల్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన జరుగుతూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎవరు ఈ వెంకటరామయ్య టౌన్ ప్లానింగ్ సంబంధించి చైర్మన్ ఎవరైతే ఉన్నారో వెంకటరామయ్య, ఆయనపై దాడి చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటనేది కూడా వారి మాటల ద్వారానే చూద్దాం. ఒకసారి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు సంబంధించి ఏం జరుగుతుందనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఈరోజు మన తెనాలి పురపాలక సంఘంలో కమిషనర్ గారు, ఏసీపీ గారి ఉత్తర్వుల మేరకు అవుట్డోర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై 13వ వార్డు కౌన్సిలర్ గారి హస్బెండ్ అయినటువంటి కుర్రా శ్రీనివాసరావు గారు వెంకటరామయ్య అనేటువంటి చైర్మన్ మీద దాడి చేస్తున్నారు. ఇవాళ ఈ దాడిని మా ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే స్టాఫ్ మీద ఎప్పుడూ కూడా దాడి చేయడం అనేది జరగకూడదు. కాబట్టి దీన్ని అందరినీ ముందు పెట్టాలనే ఈరోజు చేస్తున్నాము. ఎందుకంటే అవుట్డోర్లో విధులు నిర్వహిస్తుంటే మా సొంతగా ఎవరు ఏం చేయమండి. అధికారులు చెప్పిన మేరకే మన కింద ఉన్నటువంటి స్టాఫ్ కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా దాడి చేస్తే మేము ఎక్కడా కూడా ఉద్యోగాలు చేయలేము. కాబట్టి మేము ఈరోజు ఈ దాడికి నిరసనగా స్టాఫ్ అందరం కూడా కలిసి, అందరు సెక్షన్ హెడ్స్ అందరం కూడా కలిసి కమిషనర్ గారికి దీని మీద కేసు ఫైల్ చేయమని చెప్పి మెమరాండం ఇచ్చున్నాము మా అసోసియేషన్ తరఫున. మరియు ఈరోజు 2:30 నుంచి 5 గంటల వరకు ఈ శాంతియుత ధర్నా అనేటువంటిది పెన్ డౌన్ కార్యక్రమాన్ని స్టాఫ్ అందరం కలిసి నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి అందరి తరఫున మన మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషను, అన్ని సెక్షన్ విభాగాల నుంచి వచ్చినటువంటి స్టాఫ్ అందరి తరఫున కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మాకు ఇట్లాంటి ఎప్పుడూ కూడా అవుట్డోర్లో విధులు చేస్తున్నటువంటి స్టాఫ్ మీద కూడా ఎప్పుడూ కూడా దాడి అనేది జరగకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, పై అధికారులకు తెలియజేయాలి.
దాని మీద వారి దగ్గర వీరి దగ్గర ఎవరు తప్పులు ఉన్నాయో బేరీ చేసుకొని దాన్ని ఇచ్చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనుషుల మీద అనేది చేయకూడదు, ఏదైనా మాట్లాడుకుంటే తేలిపోద్దు. కాబట్టి అలాంటివి చేయకుండా ఈరోజు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. నా పేరు వెంకటరాయం అండి. ఉదయం పూట వహాబ్ రోడ్డుకి వెళ్ళాం ఫ్లెక్సీలు తీయటానికి. వెళ్తే 3 రోజుల నుంచి చెప్తున్నాం తీయమని, తీస్తామన్నారు. ఇవాళ నిన్న నుంచి కమిషనర్ గారు మేడం గారు మీరు ఎందుకు తీయట్లేదు వహాబ్ రోడ్లు అంటే వాళ్ళు వెళ్ళి తీసుకోమని చెప్పాము. చెప్తే వాళ్ళు మేము తీయం, మీరు ఏం చేస్తారు చేసుకోండి అంటే కాదులండి తీయండి అని చెప్పి మన వర్కర్ చేత తీపిస్తుంటే అతను వచ్చి నువ్వు ఎక్కువ చేస్తున్నావు నా కొడక అన్నాడు. నేను దానికి నా కొడక అంటే నిమిషం పట్టదు, నేను మళ్ళీ తిరిగి వెళ్తే ఏమైద్ది అన్నాను. అని సరే మీరు 1 గంట ఇస్తున్నాం తీసుకోండి అని నేను అందరం ఏటోళ్ళం అట్లా వెళ్ళిపోయాం. వీనస్ థియేటర్కి రాగానే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. కుర్రా సీన్ అనే అతను ఎక్కడున్నామని అడిగితే చెప్పాను పలానా చోట ఉన్నాను. మామూలు మాట్లాడతాకని చెప్పి నేను మామూలుగా అడ్డాను. అంటే వచ్చి ఏం జరిగింది అన్నాడు. ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందంటే మరి మా అబ్బాయి అని తిట్టాడా అన్నాడు. మీ అబ్బాయి నా కొడక అన్నాడు. మళ్ళీ మీ ఉన్నారు కాబట్టి మీరు నాకు తెలుసు కాబట్టి మీ నాన్న మా ముందు చూడుకున్నా లేకపోతే నిమిషం పట్టదు నేను తిడతాకంటే అంటే మా అబ్బాయి అడిగితే నువ్వు తిట్టావా అన్నాడు. మరి తిట్టినప్పుడు తిట్టరా అన్నాను. ఆ మాట అనగానే పట్టమని కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బండి తీసుకొని ఆఫీస్కి వచ్చి జరిగింది చెప్దామనే లోపల కౌన్సిలర్ గారు కుర్రా సుజాత గారు ఫోన్ చేసి ఆమె ఇష్టం దుర్బాలాటని నీ ఇష్టం నువ్వు ఎక్కడ ఉంటావో నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఆమె ఇష్టం వచ్చి మాట్లాడింది. తర్వాత ఎంత ఓకే అయిన తర్వాత మేడం చైర్పర్సన్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి యూనియన్ వాళ్ళు అందరం కలిసి మనం ఛాంబర్లోకి వెళ్ళాం. ఛాంబర్లోకి వెళ్ళేటికి లోన మేడం గారు ఉన్నారు, కుర్రా సుజాత గారు. తను ఇష్టం వచ్చినట్టు ఎగబడి మా స్టాఫ్ ఉండాలని చూడకుండా మీదకి వచ్చి కొట్టబోయింది. మా వాళ్ళు అందరూ ఆపారు కాబట్టి అది ఆగింది. లేకపోతే అక్కడ కూడా చాలా చండాలంగా బూతులు మాట్లాడింది. అదేమంటే రివర్స్లో నేనే మాట్లాడానని చెప్తాను. 13వ వార్డు కుర్రా సుజాత. ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ ఎక్కడున్నా కానీ ఎప్పటికప్పుడు తీయమనేది మాకు పైనుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్. వీటన్నిటి మీద కూడా చాలా గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ మధ్యకాలం కూడా జీవో అనేది ఇచ్చింది గవర్నమెంట్. దాని ప్రకారం ఏంటంటే మేము పెట్టిన వెంటనే కాకుండా, ఎందుకంటే ఎవరొకరు ఇన్ఫ్లుయెన్స్తో పెడుతున్నారు వీటిని. దాని నిమిత్తం ఏమంటున్నామంటే ఒక రోజు ముందు మీరు ఏ సందర్భంగా పెట్టుకుంటున్నారో ఒక రోజు తర్వాత వాళ్ళంతటి వాళ్ళే తీసుకోమని అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. మా వాళ్ళు చాలామంది కూడా వెళ్ళి చెప్తున్నారు, చైర్మన్స్ వీళ్ళందరూ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తీయకుండా మేము తీసే సందర్భంలో ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి, కమిషనర్ గారి దృష్టిలోనూ చైర్పర్సన్ గారి దృష్టిలోనూ పెట్టి ఇట్లా ఉంది మేము 1-2 రోజులు తీసుకుంటామని లేకపోతే ఏదో విధంగా చెప్పాలి తప్ప అవుట్డోర్ విధులు నిర్వహించే వాళ్ళ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ఫీల్డ్లో జరిగిన సంఘటన ఎంతో దురదృష్టకరం. మరి మేము వైప్రాయస్లు కోర్చి మరి పై అధికారులు ఇచ్చే ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడం కోసం మేము పని చేస్తాం తప్పించి మాకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష కానీ వ్యక్తిగత ద్వేషం కానీ ఏమీ ఉండదు. మరి అందులో భాగంగా మరి మా చైర్మన్ అయిన శ్రీ వెంకటరామయ్య మీద మరి దాడి జరగడం అనేది చాలా మరి ఎంతో మరి ఖండించవలసిన విషయము. మరి అదే విషయంలో మేము కమిషనర్ గారి దగ్గరికి చెప్పాం. అదేవిధంగా మళ్ళీ చైర్మన్ గారి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన చెప్దామని మేము ఉద్దేశించిన సందర్భంలో కూడా మరి ఆ గౌరవ కౌన్సిలర్ గారు తిరిగి మరి అతని మీద చేసుకోవడానికి దిగడం అన్నది చాలా మరి ఖండించదగిన విషయం. దీన్ని బట్టి మేమేదో ఒకళ్ళ మీద మేము టార్గెట్ చేసేమి చేయట్లేదు, కానీ అందరం కూడా రేపొద్దున భవిష్యత్తులో ఎవరి మీద ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ యాక్టివిటీ అన్నది చాలా మరి కత్తి మీద సాములా మారింది. కాబట్టి మరి అందులో ఇదే కాదు, ఏ యాక్టివిటీ అయినా సరే మరి మా మీద దాడి జరిగితే మేము ఎటువంటి విధంగా కూడా ఉపేక్షించేది లేదు. దీనికి సంబంధించి కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. వెంకటరామయ్య కూడా స్వయంగా వేరేగా అతను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాడు. మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా లెటర్ వెళ్ళింది.